నన్ను ఫెయిల్యూర్ ముఖ్యమంత్రిగా చిత్రీకరించడానికి జరుగుతున్న కుట్రను ఎలా ఎదుర్కోవాలో నాకు తెలుసు, త్వరలోనే అన్నింటికీ ముగింపు పలికిస్తా అని కేబినెట్ సమావేశంలో మంత్రులతో అన్నాడట. నేను ఇంతకుముందు చెప్పిన ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి సక్సెస్ఫుల్ ముఖ్యమంత్రి అంటే, సక్సెస్ఫుల్ ముఖ్యమంత్రి అయితే మీరు కాలేకపోతున్నారు. కారణాలు ఏంటి? ఓన్లీ మంత్రులు మీకు సహకరించకపోవడం, పార్టీలో ఉన్న కొంతమంది నాయకులు మీకు సహకరించకపోవడం, పార్టీలో ఉన్న కొంతమంది నాయకులు మీకు తెర వెనుక రాజకీయం చేయడం వల్లనే ఇది జరుగుతుందా? రేవంత్ రెడ్డి స్వయం కృతాపరాధం ఇందులో లేదా? ఒకసారి ఆలోచించండి. హైడ్రా నిర్ణయం ఎవరు తీసుకోమన్నారు? మిమ్మల్ని తీసుకున్నప్పుడు ప్రజలు మిమ్మల్ని యాక్సెప్ట్ చేసి జయహో రేవంత్ రెడ్డి అన్నారు. ఏం చేసిరు మీరు? చివరికి పేదోడి ఇంటిని కూల్చి పెద్దోడిని కాపాడే ప్రయత్నం చేసిరు. ఒక్క టవర్ కూలిందా? చెరువులో కట్టిన ఒక్క టవర్ కూలిందా? ఆ ప్రయత్నం జరిగిందా? రేవంత్ రెడ్డి చెప్పాలి దీనికి. దీనివల్ల ప్రజల్లో నష్టం జరిగిందా? ఈ నిర్ణయం ఎవరు తీసుకున్నారు? మంత్రులు చెప్పిరా, ఇంకోరని చెప్పిరా? 4th సిటీ మీరేమన్నారు? ఫార్మాసిటీ భూములప్పుడు ఈ భూములు మొత్తం మీకు వెనక్కి ఇచ్చేస్తామని ప్రచారం చేసిరు. ఇబ్రహీంపట్నం ఏరియాలన్నీ తిరిగి ఆ 15,000 ఎకరాలు కేసీఆర్ ఫార్మాసిటీ కోసం సేకరిస్తే మేము తిరిగి వెనక్కిస్తామని చెప్పి మాట్లాడిరు. మీరు చివరికి ఏం చేసిరు? ఆ 15,000 ఎకరాలకు ఇంకొక 15,000 ఎకరాలు సేకరించి 4th సిటీ అన్నారు. ఉన్న సిటీలకే దిక్కు లేదు. 4th సిటీ ఎవడు అడిగిండు? పైసలే లేవన్నారు. కోసినా మా దగ్గర పైసలు లేవన్నారు. అట్లాంటి నిర్ణయాల జోలికి ఎందుకు పోయారు? అదే 15,000 ఎకరాలు మళ్ళీ తిరిగి రైతులకు ఇచ్చుంటే మీకు ఇవాళ బ్రహ్మరథం పట్టేటోళ్ళు కదా ఇదే జనం. ఒక్క ఆ పని జరిగిందా? హైడ్రా అన్నారు, మూసీ సుందరీకరణ అన్నారు, 4th సిటీ అంటున్నారు. ఇవన్నీ నిర్ణయాలన్నీ ఏ ఎజెండా కోసం తీసుకున్నట్టున్నాయి? కరప్షన్ ఆగిందా? పోనీ అది చెప్పండి. కరప్షన్ ఆగిందా? ఎక్కడ ఆగలేదు కదా. అసలు ఎట్లా ఉన్నారంటే, ఇప్పుడు అనొద్దు కానీ పోయిన గవర్నమెంట్లోనేమో వాడు మొత్తం బెదిరించో భయపెట్టో మొత్తం వాడు కన్స్ట్రక్షన్ అంతా అయిపోయిన తర్వాత నాకు ఇలా సగం రాసియాలి అది అని చెప్పి రాయించుకొని ఇది చేసేటోళ్ళు. పర్మిషన్స్ అన్ని దొంగ పర్మిషన్లు ఇచ్చి. ఇలా అట్ట కాదు, వాడు బునాది దియకముందే బునాదుల వైపు అంటున్నారు నాకు ఇస్తావా అయ్యవా అని. ఆ స్థాయిలో చెలరేగిపోతున్నారు. ఇక మళ్ళీ మేము గెలుస్తామో గెలవమో అని ఆ స్థాయిలో చెలరేగిపోతున్నాయి. ఇది వాస్తవం కాదా?